హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూ ఛానల్. కళ్యాణ్ పడాల స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నటువంటి బిగ్ బాస్ టీం, అలాగే నాగార్జున గారు కళ్యాణ్ పడాలని టార్గెట్ చేస్తుండ్రు. అలాగే బిగ్ బాస్ టీం కూడా కళ్యాణ్ పడాలని బాగా టార్గెట్ చేస్తుంది. అలాగే తనుజ గారిని లేపుతున్నటువంటి బిగ్ బాస్ టీం తనుజకు దగ్గరుండి ఓట్లు పెరిగేలాగా సెంటిమెంట్ బీజేలతో ప్రోమోలు రిలీజ్ చేయడం, అలాగే కళ్యాణ్ పడాల గురించి హౌస్మేట్లు టార్గెట్ చేయడము, ఈ అన్ని వివరాలు వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే సందీప్ మాస్టర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి ఇమాన్యుయల్, అలాగే ఇమాన్యుయల్కు బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదా, అలాగే ఈ వారం కెప్టెన్ ఎవరయ్యారో, అలాగే దివ్య నిఖిత తనుజకు అలాగే కళ్యాణ్ పడాలకు వెన్నుపోటు పుడిచిందా, ఎన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. దాంట్లో బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 లైవ్ నేను ఇన్స్టా స్టోరీ రూపంలో లీక్స్ ఇస్తుంటాను. దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అలాగే నా ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేశారని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలైన మ్యాటర్కి వెళ్దాము. కళ్యాణ్ పడాల స్క్రీన్ స్పేస్ రోజు రోజుకు తగ్గుతుందంటే ఈ లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం మీరు అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఎపిసోడ్లో కళ్యాణ్ పడాలకు సంబంధించిన క్లిప్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో తగ్గించేశాడు. అంటే మనకు కళ్యాణ్ పడాల మెయిన్ ఎపిసోడ్లో కనిపించలేదు, 24/7 లైవ్లో మాత్రమే కనిపిస్తున్నాడు. మెయిన్ ఎపిసోడ్లో ఒక 5 minutes కూడా కళ్యాణ్ పడాల గురించి స్క్రీన్ స్పేస్ అనేది కనిపించట్లేదు. మీరు కాస్త బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ టీం కళ్యాణ్ పడాలకు స్క్రీన్ స్పేస్ లేకుండా తన ఓట్ బ్యాంక్ అనేది తగ్గించడానికి బాగా ప్రయత్నం చేస్తుండు. ఎందుకు అంటే ఈసారి లేడీ కంటెస్టెంట్ని విన్నర్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరో కాదు, తనుజాని విన్నర్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీము అలాగే మా టీవీ యాజమాన్యం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మీరు లాస్ట్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. తనుజాకి సంబంధించిన 24/7 లైవ్లో కూడా తనుజానే చూపిస్తున్నారు ఎక్కువ మొత్తంలో. తనుజ బాత్రూమ్ క్లీనింగ్ చేస్తుంది కదా, దాని గురించి ఆల్మోస్ట్ 1.5 hours చూపించాడు. ఫ్లోరోషేని 5 వారాలు క్లీన్ చేసినా కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు కూడా ఫ్లోరోషేని బాత్రూమ్ కంటెంట్ చూపించలేదు. కానీ తనుజ గారి యొక్క బాత్రూమ్ క్లీనింగ్ని 1.5 hours చూపించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తనుజని ఎలాగైనా విన్నర్ చేయాలి, తనుజని ఎలాగైనా ఆడియన్స్ లోపల పాజిటివిటీ తీసుకురావాలి, తనుజని ఎలాగైనా ఓట్ బ్యాంక్ అనేది పెంచాలి అని చెప్పి తనుజ గారికి సంబంధించినట్టు ఏవీ వేయడము, తనుజ గారికి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ చేయడము, తనుజ ఏడ్చినటువంటి ప్రోమోలు రిలీజ్ చేయడము, ఏదో విధంగా సెంటిమెంట్ క్రియేట్ చేసి తనుజకు ఓటు బ్యాంకు పెంచాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా శతవిధాల ప్రయత్నం చేస్తుంది. నా అభిప్రాయము, మీ అభిప్రాయం ఏమనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే కెప్టెన్ కంటెండర్ టాస్క్ కోసము బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ లోపల 1 by 1 అవుట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ అవుట్ అయింది ఎవరో కాదు, బర్నీ గారు అవుట్ అయ్యారు. దాని తర్వాత దివ్య నిఖిత అవుట్ అయింది. దాని తర్వాత సుమన్ శెట్టి అవుట్ అయ్యాడు. దాని తర్వాత తనుజ గారు అవుట్ అయ్యారు. ఇక్కడే చాలా రసవత్తమైనటువంటి ప్రోమో బిగ్ బాస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే బర్నీ గారిని అవుట్ చేసినప్పుడు ప్రోమో లేదు, దివ్యాని అవుట్ చేసినప్పుడు ప్రోమో లేదు, సుమన్ని అవుట్ చేసినప్పుడు ప్రోమో లేదు. కానీ తనుజ గారిని దివ్య నిఖిత అవుట్ చేయడం వల్ల దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ తనుజ గారు ఏడవడం కూడా దాని ప్రోమోలో చూపించడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాల గురించి చూపించలేదు, ఓన్లీ ఒక 5 to 10 seconds మాత్రమే కళ్యాణ్ పడాలని చూపించాడు. ఇక్కడ మొత్తము బిగ్ బాస్ టార్గెట్ ఏంటంటే తనుజ గారు ఏడవడము, బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు బిగ్ బాస్ చూసే ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి, అయ్యో పాపం తనుజ అనిపించాలి, ఆ విధంగా తనుజ ఓటింగ్ పెరగాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా శతవిధాలుగా ట్రై చేస్తుంది. అలాగే చిట్ట చివరిగా మిగిలింది ఎవరంటే రీతు చౌదరి, ఇమాన్యుయల్, వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక పజిల్ టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పజిల్ టాస్క్లో ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్గా పజిల్ కంప్లీట్ చేసి బిగ్ బాస్ విన్నర్ అయితే అవ్వడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్కి బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ లేదా అంటే 100% లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ అయ్యే కంటెస్టెంట్లో ఆల్మోస్ట్ 9 నుంచి 10 వారాల్లో నామినేషన్లకు వస్తేనే వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది పెరుగుతుంది. అలాగే వాళ్ళకంటూ సడన్ ఫ్యాన్స్ అనేది ఏర్పడతారు, అలాగే సడన్ ఫ్యాన్ గ్రూప్ అనేది ఏర్పడుతుంది. సో వాళ్ళకి ఎలా ఓట్ వేయాలనేది ఆల్మోస్ట్ హాట్స్టార్లో లాగిన్ అయ్యి వాళ్ళ ఓటేసే విధానము కంటిన్యూ అలవాటు పడతారు. ఎందుకంటే గత 9 వారాల నుంచి ఇమాన్యుయల్ నామినేషన్లు లేకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్. కానీ తను బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు, కానీ తనకంటూ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పకపోవడము, తనకంటూ
ఫ్యాన్ గ్రూప్ అనేది ఏర్పడకపోవడము, తనకంటూ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడకపోవడము ఇమాన్యుయల్కు చాలా మైనస్. అందుకోసమే విన్నర్ మెటీరియల్ నుంచి ఇమాన్యుయల్ పక్కకి వెళ్ళిపోయాడు అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు విన్నర్ మెటీరియల్ బ్రో అంటే కళ్యాణ్ పడాల, తనుజ. వీళ్ళిద్దరు లాస్ట్ 4-5 వారాల నుంచి కంటిన్యూ నామినేషన్ ఉండడం వల్ల వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరిగింది, వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా భారీగా పెరిగింది. వాళ్ళకు ఫ్యాన్ పేజెస్ తో పాటు వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి సడన్ ఆడియన్స్ అనేది ఏర్పడడం జరిగింది. సో వాళ్ళిద్దరు విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ కళ్యాణ్ పడాల, తనుజ. వీళ్ళిద్దరి మధ్యలో నెక్ టు నెక్ అనేది కొనసాగుతుంది. అలాగే నా టాప్ 5 ఎవరు అంటే కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ తనుజ, అలాగే ఇమాన్యుయల్ 3rd ప్లేస్, 4th ప్లేస్ డిమాండ్ పాను, 5th ప్లేస్ సుమన్ శెట్టి అన్న, అలాగే మన ఇంకెవరు రీతు చౌదరి అన్న. ఈ 6 మెంబర్స్ లో టాప్ 5 అయితే 100% ఉంటారు. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉందంటే తనుజ ఓటింగ్ 31% కొనసాగుతుంది, కళ్యాణ్ ఓటింగ్ అనేది 29% కొనసాగుతుంది, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 12%, బర్ని గారు ఓటింగ్ 10%, సంజన గారు ఓటింగ్ 9%, రాము ఓటింగ్ 9%, సాయి ఓటింగ్ అనేది 5% కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్న. మిగతా రిమైనింగ్ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఈ 5 కంటెస్టెంట్లనే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, సింగిల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమను, బర్ని, సంజన, రాము, సాయి ఈ 5 కంటెస్టెంట్ లో ఇద్దరు ఎలిమినేషన్ ఎవరైతారని మీరు అనుకుంటే కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ సపోర్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, అలాగే నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. బిగ్ బాస్ విన్నర్ లేడీ కంటెస్టెంట్ అవుతుందా లేకపోతే మేల్ కంటెస్టెంట్ అవుతారా, ఎవరైతారని మీరు అనుకుంటారని కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.